ఒకవైపు ఎమ్మెల్సీ కోడ్ ఉంది రాష్ట్రంలో, ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఒకవైపు ఎస్సీ మన ఈసీలు అధికారులు కూడా వెళ్ళొద్దు అని చెప్పారు, పోలీసు అధికారులు నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయినా కానీ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళిపోయి రైతులను ఏదో ఓదార్చినట్టుగా ఆయన వ్యవహరించిన తీరు చాలా విమర్శలు పాలవుతుంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అసలు గత 5 సంవత్సరాల్లో అనేక సార్లు ఇదే మిర్చి రైతులు 2020, 2021, 2022లో కూడా అనేక ఇబ్బందులు పడ్డారు రాజుగారు. తెగుళ్ళు వచ్చినాయి. 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వాళ్ళకి 6,000 నుంచి 7,000 రేట్లు కూడా అమ్ముకున్న సందర్భం ఉంది 21వ సంవత్సరంలో. అట్లాగే ఒక్క రైతుకి ఆ రోజు ధరల స్థిరీకరణని 3,000 కోట్లు పెట్టామని చెప్పారే కానీ ఇవాళ 3 సంవత్సరాల పాటు రైతులు ఆయన పరిపాలనలో ఇబ్బంది పడితే ఒక్క రైతుకి ఏమన్నా వాళ్ళు హెల్ప్ చేసిన పరిస్థితి ఉందా? అదే కనుక 2017లో కూడా 6 నుంచి 7,000 రూపాయలే ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా. అయినప్పుడు వాళ్ళు కనీసం 1,500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి ఒక ఎకరంలో ఒక 20,000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా కూడా రైతులకు చూశారు. ఒక 130 కోట్ల రూపాయలని అలా కూడా వాళ్ళు ఒక సబ్సిడీ రూపంలో ఇచ్చారు. ఈయన అసలు ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చాడండి? ఏమన్నా కొత్త విధానాలు ప్రవేశపెట్టాడా? డ్రిప్ ఇరిగేషన్లకి సబ్సిడీలు ఇచ్చాడా? లేకపోతే ఇలా ధరల రైతుల విషయంలో, వాణిజ్య పంటల విషయంలో రైతులు పడ్డప్పుడు వెళ్ళి ఏమైనా పలకరించాడా? ఇవాళ ఆయన గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్ళింది పరామర్శలాగా లేదండి. అప్పుడు సిద్ధమని వెళ్ళి జనం మీద గుద్దాడు చూసారా? ఆ రకంగా ఒక దౌర్జన్యకరంగా వ్యవహరించాడు తప్ప రైతులతో సమన్వయంగా చక్కగా కూర్చుని అసలు వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి ఇనే పరిస్థితి లేదు. కేవలం అది టీవీల్లో ప్రసారమైందా, నేను వెళ్ళానా లేదా, గొడవ చేశానా లేదా. ఇవాళ 14 టిక్కీల మిర్చి కూడా దొంగలెత్తుకుపోయారు ఈ గొడవలో. నిన్న విజయవాడలో ఉన్న బ్యాచ్ వాళ్ళే ఇక్కడ కూడా ఉన్నారు. రైతులు అక్కడ ఎవడు లేడు. రైతులు ఒక రకంగా ఇవాళ డిస్టర్బ్ అయిపోయారు. అక్కడ అరాచకం సృష్టించడానికి పనికొచ్చాడు. కానీ రైతులకు కనుక నిజంగా ఆయనకి సహాయం చేసే ఉద్దేశం ఉంటే ఆయన ప్రభుత్వాన్ని రండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మేము కూడా వస్తాము, ప్రతిపక్షంగా అఖిల పక్షాన్ని పిలవండి అని ఒక బాధ్యతగా పిలవాలి. తర్వాత ఎప్పుడన్నా రైతులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక అఖిల పక్షం ఏర్పాటు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన. రైతుల సమస్య వదిలేసేయండి, ఏదన్నా సమస్య మీద, దళితుల మీద ఇన్ని అరాచకాలు జరిగినాయి, పోలీసులు ఇన్ని దాష్టికాలు చేశారు. ఏ రోజైనా అనేక సార్లు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయమని అడిగారే తప్ప అసలు సొంత పార్టీ ఎంపీలకి, సీనియర్ ఎమ్మెల్యేలకే ఆయన దగ్గర అపాయింట్మెంట్ లేని పరిస్థితి. అసలు వాళ్ళని కలవలేకపోయారు. ఇప్పుడు మనం మీకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కాసేపటి క్రితం వెళ్ళారట. అంటే వీడియో వచ్చింది, అది ఎంతవరకు నిజం అనేది మనం నిర్ధారించలేం. కానీ 2 గంటల పాటు ఆయన బయట, ప్యాలెస్ బయట ఒక భిక్షగాడు అనుకోవాలి, ఏదనుకోవాలి, ఆ రైలింగ్ మీద కూర్చున్నాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఆ విధంగా చేశాడు. కొడాలి నాని విషయంలో కొడాలి నానికి పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా వంశీ అరెస్ట్ తర్వాత? వంశీ తర్వాత ముందు కాదు క్వశ్చన్ రాజు గారు. ఒంగోలు ఎంపీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన సొంత బంధువు. ఆయనకే అపాయింట్మెంట్ లేదు. నువ్వు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలువు, లేకపోతే సీఎంఓలో ఇంకో రెడ్డి ఉండేవాడు ఐఏఎస్, వాళ్ళని కలవమంటే ఆయన మనసు నొచ్చుకుని వెళ్ళి విజయం గారితో చెప్పుకుంటే విజయం గారు ఏమంది, నా పరిస్థితి అంతకన్నా హీనంగా ఉంది నాన్న, నేను మాత్రం మధ్యలతో చెప్పుకున్నట్టు అని చెప్పి ఆయన ఓదార్చింది. తల్లికి ఇవ్వని పరిస్థితిలో, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వని పరిస్థితిలో కొడాలి నానికి వెంటనే ప్యాలెస్లోకి అనుమతి లభిస్తుందని ఎట్లా అనుకుంటామండి? అంత పెద్ద ప్యాలెస్ కట్టింది, అంత పెద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే మంత్రులనే అలౌ చేయలేదు. ఇవాళ మాత్రం ఇతను ఎంత గొప్ప వ్యక్తి అని ఒక రకంగా లోన. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు కూడా నా ఓటమిలో కొంత భాగం ఉందనే బాధ లోపల ఉందని చెప్తున్నారు. బూతులు తిట్టడం ఇవన్నీ తర్వాత చెప్పారంట, నువ్వన్నీ బల్లలు సరిచి అసెంబ్లీలో సమర్థించావు కానీ ఈ ఓటమి కారణాల్లో ఇది కూడా ముఖ్యమని. ఇవాళ లోన ఆ బాధ కూడా ఉంది. రెండోది, అదర్వైజ్ అయినా కూడా గతంలో అయినా సరే వంశీ అరెస్టుకు ముందైనా కూడా అంతకన్నా పెద్ద రికార్డు అక్కడ ఇతనికి ఏదో పరపతి ఉందని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎవరు కొడాలి నానియే కాదు, ఎవరికీ లేదు, పెద్ద పెద్ద వాళ్ళకే లేదు. చిరంజీవి గారినే పెద్ద పెద్ద హీరోలు వెళ్తేనే బయట ఆపి నడిచి రమ్మన్నారు లోపలికి, ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు. అది పరిస్థితి. ఆయన నమస్కారాలు పెడుతుంటే కూడా చూడకుండా వాటిని అన్నింటినీ సీసీటీవీలో షూట్ చేసి
మీడియాకు కూడా వదిలాడు. అంటే ఆయన్ని కించపరచాలనే ఉద్దేశం మీద. నేను ఇది నమ్మలేనంత వాస్తవం అని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చెప్పింది ఇంకొక దాంతో సరిపోలుతుంది. ఇవాళ గుంటూరు మిర్చి ఆడి దగ్గర ఆయన కలిశాడు అక్కడ. బహుశా ఆయన అన్నట్టు కాన్వాయ్ బయటకు వస్తున్న టైంలో ఈయన కూడా ఫాలో అయ్యి ఉంటాడు. లోనకి వెళ్ళి కలవడానికి ప్రయత్నించినప్పుడు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ లోపల పెట్టుకుని ఆయన ఒకటి పబ్జీ ఆడుకుంటాడు అంటున్నారు చాలా టైము. రెండోది ఆయనకి సంబంధించిన ప్రైవేట్ ఆర్థిక లావాదేవీలు అనేక విషయాలు లోపల మాట్లాడుకుంటాడు కాబట్టి అలాంటి ప్రైవసీ ఆయన కోరుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఆ రూమ్లో కూర్చున్నప్పుడు హాల్లో కూర్చుంటేనో ఆయనకు పొసకదు. రెండోది ఆ ప్యాలెస్లోకి ఎవరు పడితే వాళ్ళు రావటం కూడా ఆయనకి ఇష్టం ఉండదంట. చాలా లిమిటెడ్గానే ఎవరో బాగా అత్యంత ముఖ్యులైతే తప్పనే. ఈవెన్ విజయసాయి రెడ్డినే నమ్మలేదన్న పరిస్థితుల్లోనే కదా ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. చెప్పాడు కదా, నన్ను కూడా డిక్టేట్ చేసేవాడు, ఏ చేయమంటే అది చేయాలి, నా మనసు సంపుకుని చేయాలి. షర్మిల విషయంలో కూడా నేను దొంగ సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది నా మనసుకి వ్యతిరేకంగా, మనస్సాక్షికి వ్యతిరేకంగా అని. అట్లా ఆయన సాక్షి పేపర్ ఏది చెప్తుందో అది చేయాలి. 45 నిమిషాల సేపు డిక్టేషన్ ఇచ్చాడంటే మరి ఆయన విజయసాయిరెడ్డి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు, జాతీయ కార్యదర్శి, తర్వాత రాజ్యసభ పక్ష నాయకుడు, పార్లమెంటరీ పక్ష నాయకుడు, తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, ఇన్ని పదవులు ఉన్నా కూడా ఆయన కూడా నమ్మి దగ్గరికి అయితే ఆయన దగ్గర ఉన్నాయి మొత్తం అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా. అవును, అలా కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు. ఇక ఎట్టయినా తెగిచ్చాడు ఇతను కూడా. జరిగేదేదో జరుగుతుంది, నాకు పెద్ద వయసు వచ్చేసింది, ఏంటి ఇంతకన్నా పీకేదని అంతే కదండి, అంతే తేల్చుకుందామని వెళ్ళిపోయాడు. కానీ పైకి మాత్రం వినమ్రంగా చెప్పాడు. కానీ షర్మిల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నీ పరిస్థితి అంతా నా పరిస్థితి కూడా అంతేనని చెప్పాడు. పరోక్షంగా ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకు కూడా నా పరిస్థితి ఎట్లా ఉంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండిరా బాబు అని కూడా ఒక పరోక్ష సందేశం ఇచ్చాడండి. సార్ ఇప్పుడు ఇంకొకటి విషయం, ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాడు. మనం గతంలో యువగలంలో నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశానని చెప్పారు. రెడ్ బుక్ ప్రకారం ప్రజలకు ఇబ్బంది పెట్టినా, పార్టీకి ఇబ్బంది పెట్టిన అందరినీ చర్యలు తీసుకుంటానని చెప్పారు. వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు వంశీని కూడా అరెస్ట్ చేయాలని లేదండి, వాళ్ళే తగిలించుకుంటున్నారు మెడకి. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ ఓపెన్ చేయక్కర్లా, వాళ్ళు గతంలో చేసిన తప్పుల్ని తాపత్రయంతో సరి చేసుకోవటం మీద ఇంకొక తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నెళ్ళి వంశీ విషయంలో తను మెడ కూర్చు బిగించుకున్నాడు, పోలీసు అధికారులతో రాంగ్ పెట్టుకుని పోలీసుల్ని అనవసరంగా దుర్భాషలాడాడు. పోలీసులు కూడా ఇవాళ నీ సంగతి కూడా చూస్తూ ఉంటున్నారు. ఒక వ్యవస్థని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఒక శాసనసభ్యుడు మాత్రమే, తర్వాత రాజ్యాంగ వ్యవస్థలని నీ ఇష్టానుసారం మాట్లాడి నువ్వు బెదిరించినట్టు కనుక వాళ్ళు బెదిరిపోయి పారిపోతే వ్యవస్థలు ఉండవు, న్యాయమూర్తులు ఉండరు. ఇప్పుడు నీకు డబ్బు ఉంది, డబ్బు ఉండబట్టి నువ్వు ఏదంటే అది మాట్లాడగలుగుతున్నావు, అంత పెద్ద రక్షణ కోట కట్టుకోగలిగావు. కానీ పేద ప్రజలకు అంత కోట కట్టుకునే శక్తి లేదు కదండి. పేద ప్రజల్ని ఎవరు కాపాడాలి? పోలీసులు కాపాడాలి. నువ్వు పోలీసుల్ని వాళ్ళు డ్యూటీ చేయొద్దు అంటున్నావు అంటే, తర్వాత దళితుల్ని కిడ్నాప్ చేస్తే కూడా కేసులు పెట్టొద్దని నువ్వు పోలీసుల్ని బెదిరిస్తున్నావు అంటే నువ్వు చట్టాన్ని బెదిరిస్తున్నావు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావు. చట్టం ముందు నువ్వు కూడా అతీతుడు కాదు. నువ్వు గనక రేపు మళ్ళీ నోరు జారి గనక ఇట్లాంటి మాట్లాడితే వంశీ ఎక్కడ కూర్చున్నాడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే వరస్ట్ కండిషన్లో కూర్చోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. రాజుగారు ఎవడో చట్టానికన్నా అతీతులు కాదు. ప్రధానమంత్రిగా అనేక సార్లు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా జైల్లోకి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత, జనతా పార్టీ వచ్చిన తర్వాత. అట్లాగే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండని నీకు ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా నాకు ముఖ్యమంత్రిలాగా నీకు ప్యాలెస్లు 100 ఉండొచ్చు, కానీ చట్టం ముందు నువ్వు ఒక సామాన్యుడివే. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది, దానికి నేనే ఇన్ఛార్జిగా వస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా మొన్న ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో స్నానం చేస్తూ బీటెక్ రవి గారితో మాట్లాడేది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అండి. డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఒక శాసనసభ్యులు ఎన్నిసార్లు శాసనసభకి గైర్హాజరైతే వాళ్ళు అనర్హులవుతారో ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కూడా తెలుసు. అతను మొండి మనిషి, రాడు, ప్రజల పట్ల శ్రద్ధ లేదు. వాళ్ళు ప్రజలు బాధ్యత ఇచ్చినా కూడా ఆయన ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఆయన ప్రతిపక్షం కోసం అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాడు, హోదా ఇవ్వండి, క్యాబినెట్ హోదా అని. అది ప్రజల్లో నీకు గెలిచిన స్థానాలను బట్టి 10వ వంతు గెలిస్తే
శాసనసభ స్పీకర్ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు, ఆటోమేటిక్గా ఇస్తారు. నువ్వు తెచ్చుకోలేకుండా ఆ రూల్ ఆయనకు కూడా తెలుసు. నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని బెదిరించాడు, నీకు ఇంకో 4 శాసనసభ్యులు కనుక నేను లాగేసుకుంటే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా క్యాబినెట్ ర్యాంకు ఉండదని కూడా సవాల్ ఇస్తున్నాడు, చేయి చూపిస్తూ ఆయన ముఖం మీదకి. అట్లాంటప్పుడు ఆ న్యాయం నీకు తెలిసినప్పుడు, చట్టం తెలిసినప్పుడు, నియమాలు నీకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా ఆశిస్తావు? అది ప్రజల మీద నిరసన అన్నమాట. ఈయన మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభలోకి వెళ్ళను, ప్రజల పక్షాన నిలబడను, తప్పు మీదే అన్నట్టు చేస్తున్నాడు. ఇవాళ వెళ్ళి రైతుల తరపున అక్కడ ఒక గొడవ సృష్టించడానికి వెళ్ళాడు. ఎక్కడ? మార్కెట్ యార్డ్లోకి వెళ్ళక్కర్లా. నువ్వు ముఖ్యమంత్రిని బహిరంగంగా అడగొచ్చు, ఇవాళ గిట్టుబాటు ధర అక్కడ అందటం లేదు, నే కూడా వస్తాను, నువ్వు కూడా రా నాతో పాటు ఢిల్లీ. ఇవాళ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రికి మళ్ళీ లెటర్ రాశాడు, ఇవాళ 16,000 కూడా గిట్టుబాటు ధర కాదు, ఇంకా పెంచండి, ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోమని కూడా ఆయన రాశారు, న్యాయం చేయమని. ఇంతకుముందు 3 సార్లు కూడా రాశారు వాళ్ళు. ఆ పని మీదే ఉన్నాడు. ఇట్లా వెళ్ళి గొడవలు చేయటం వలన జరిగే కన్నా ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉందా లేదా అని అడగరు. అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాడు అంటే కొంత విలువ ఉంటుంది కదండి, ఇచ్చినట్టు. తర్వాత అఖిలపక్ష నాయకులు కూడా తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారు కనుక వెనకబడితే అప్పుడు రైతుల పట్ల ఈయనకి శ్రద్ధ లేదనొచ్చు. నువ్వు వెళ్ళి అక్కడ రౌడీయిజం చేసినట్టుగా మిర్చి బస్తాలు ఎత్తుకుపోయే దొంగల్ని ఎమ్మడి పెట్టుకెళ్తే రైతులు డబ్బులు కూడా పట్టుకుపోయారంట. అదే అన్నా. ఇప్పుడు అట్లాంటి గుండాలను తీసుకెళ్తే ఒక రైతు ఉన్నాడు, అందులో చూపించమనండి, లేకపోతే సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, మనమే చూసాం. నిన్న అక్కడ కూడా కార్యకర్తలు కానీ వాళ్ళు లేరు, డిఫరెంట్ కల్చర్గా ఉంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్నీ డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళు ఒక క్రిమినల్ గ్యాంగ్ తప్ప మంచి వ్యక్తులు అయితే కాదు.